నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రిని. కొంత ప్రజలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు, డిమాండ్ చేయి. నా కొడుకు అంటే నీ కొడుకు ఏమ్రా, నీకు నా కొడుకు అని మాట్లాడితే ఏమ్రా కొడక. నేను అందుకే ముందే చెప్పిన, ఇది ఈటెల రాజేందర్ బగర్ సబ్జెక్ట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులోనే ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయనకి పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు. ఏమని, ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు, ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు మాకు పనులు చేయండి అని నువ్వు అడుగు. అరే ఈటెల రాజేందర్, నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా? ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు, నేను మళ్ళీ ఎట్లా తిడుతున్నా నీకు చూపెడతా. మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా, తిట్టు. నీవు నీదే పెద్ద పర్సనాలిటీ కాదు, నీ అయ్యే పర్సనాలిటీ, నీకన్నా పెద్ద పర్సనాలిటీ నాది. నీదే పెద్ద తోపు అనుకోకు, నువ్వు ఎంపీ అయినా అని చెప్పి తోపు అనుకోకు. నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి, లేకపోతే నేను అండర్ గ్రౌండ్లో పని చేసినా తక్కువ తుపారే నీ అమ్మ, నీ తుపాకులు గిపాకులు మేము ఓపెన్లోనే పట్టినాం రా నాయన. నువ్వు అడవిలలో పడితే నేను టౌన్లో నుండి పట్టినా, నీకు నాకు ఫరక్ ఉంటుంది ఇట్లా రాయిందా. అంత తోపు నువ్వు ఫీల్ కాకు, పేద ఇది అనుకోకు నువ్వు. అట్లా నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు ఈటెల రాజేందర్. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిప్పి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇంకే పార్టీ లెంకుకో, నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీని లెంకుకో ఏమన్నా. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అప్పుడు కూర్చుంటు నాకు తెలియదు, కానీ పోనీలో నవ్వుకున్నట్టున్నాడు. లేదు ఈటెల రాజేందర్ని చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది, పాపానికి ఏం దొరకలేదేమో, పాగలగడ ఏదో వరుతున్నాడు అనుకుంటున్నాం అని వదిలేసినట్టున్నాడు సీఎం. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నోరు జారి తిట్టి నవ్వుల పాలు కాకు, మాతోటి తిట్లు తినకు, మళ్ళా ఉల్టా తినకు. అది నీ పేకే మంచిది కాదు. అది